ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అమెరికా H1B వీసా నిబంధనలో ఇవాళ అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ అమెరికా కొత్తగా పెట్టిన ఈ నిబంధనల వల్ల అమెరికా భారత్ మధ్య ఎలాంటి దౌత్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అదేవిధంగా అమెరికాలో వెళ్ళి స్థిరపడాలనుకునే భారతీయ యువతకు కావచ్చు, భారతీయ నిపుణులకు కావచ్చు, ఎలా ఇవి లాభమా నష్టమా అనే విషయాలు మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురభి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సురభి గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సురభి గారు, ఈ రోజు నుంచి కొత్త నిబంధనలు వచ్చాయి H1B వీసాల్లో అమెరికా. ఈ నిబంధనలు మీరు ఎలా చూస్తారు? అంటే అమెరికా కొత్త నిబంధనలని మీరు ఎలా చూస్తారు? యాజ్ ఏ జియో పొలిటికల్ అనలిస్ట్గా, అమెరికాలో ఉండి దాన్ని అంతా చూసిన వ్యక్తిగా ఎలా చూడాలి దీన్ని? శ్రీనివాస్ గారు, అమెరికా ఒక 100 ఏళ్ళ ముందు తీసుకున్నారు అనుకోండి, ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ కంట్రీ. అమెరికా వచ్చేసి ఈ స్థాయికి ఎదిగిందంటే అది ఇమిగ్రెంట్స్ వల్లనే కదా. ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్స్ వచ్చేసి ఇమిగ్రేషన్ని పాజిటివ్గా రీఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ అంతగా చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ కంట్రీ ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళ వాల్యూ తెలవట్లేదు. అందువల్ల వాళ్ళు ఇంత స్ట్రిక్ట్గా H1B రూల్స్ పెట్టడమే కానీ, లేకపోతే బయట దేశం నుంచి ఇమిగ్రేట్ అయ్యి యుఎస్కి వెళ్ళే వాళ్ళనైనా కానీ వద్దు అనే స్థాయికి ఎదిగారు ఇప్పుడు. కానీ ఒక 100 years ముందు తీసుకుంటే అమెరికా ఎక్కడ ఉండింది కదా. ఇమిగ్రెంట్స్ వల్లనే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, కానీ ఇమిగ్రెంట్స్ని ఈరోజు వద్దంటున్నారు. సో దట్ ఈస్ రిపబ్లికన్ సైడ్లో తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు కొంచెం ఈజ్ అ లిటిల్ యాంటీ ఇమిగ్రెంట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ముస్లిమ్స్ని బ్యాన్ చేసేసారు ఆయన ఫస్ట్ టర్మ్లో. అమెరికాలో ఎంటర్ అవ్వడానికి కానీ ముస్లిమ్స్ని బ్యాన్ చేసేసారు. సో అలా చూసుకున్నప్పుడు ముందున్న అమెరికా ఇప్పుడు కాదు కాబట్టి మనం కూడా కొంచెం మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని అక్కడికి వెళ్ళగలుగుతామా, వెళ్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నిజంగానే అక్కడ డబ్బులు సంపాదించగలుగుతామా, డబ్బులు సంపాదించినా కానీ ఎంత దాకా దిగజారాల్సి వస్తుంది. బికాజ్ ఇప్పుడు జాబ్స్ లేదంటున్నారు స్టూడెంట్స్కి. కొత్తది చేయకూడదు, ఫస్ట్ నుంచే చేయొద్దు స్టూడెంట్స్ జాబ్. స్టూడెంట్స్ ఎలాంటి జాబ్స్ చేయాలంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు అనుకోండి, దాని తగ్గినట్టే జాబ్ చేయాలి, బయటికి వెళ్ళి జాబ్ చేయకూడదు. దట్ ఈస్ ద రూల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. బట్ నౌ దే మేడ్ ఇట్ మోర్ స్ట్రిక్ట్. ముందైతే సబ్వేలో పనిచేసేవాళ్ళు, పిజ్జా హట్స్లో పనిచేసేవాళ్ళు, మెక్డానల్డ్స్లో చేసేవాళ్ళు, లేకపోతే కాంట్రాక్ట్ జాబ్స్ ఏదో తీసుకునేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ బికమ్ మోర్ స్ట్రిక్ట్. వీ షుడెంట్ ట్రై టు ఇమిగ్రేట్ ఓన్లీ బికాస్ దేర్ ఇస్ మనీ. ఏంటి కొత్త నిబంధనలు, ఏంటి పాతదానికి దీనికి ఏంటి తేడా అంటే మీ అబ్జర్వేషన్? ముందు వచ్చేసి లాటరీ సిస్టమ్ ఉండేది శ్రీనివాస్ గారు. అంటే ఏందో 100 మంది వేసారు అనుకోండి, లాటరీలో పిక్ అయ్యేది. లాటరీలో పిక్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ అన్ని అడిగి అన్ని కరెక్ట్గా ఉంటే ఒక ఇంటర్వ్యూకి పిలిచి, ఇంటర్వ్యూలో ఇఫ్ దే గెట్ త్రూ H1B వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏమంటారు, మెరిట్ సిస్టమ్ అంటారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ దేర్ కంట్రీ. లాటరీలో పిక్ చేసే కంటే వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఏం చేస్తారు మంచిదే అది కదా. సో ఇప్పుడు లాటరీ సిస్టమ్ లేదు, మెరిట్ సిస్టమ్ లో ఉంటది. నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ సాలరీ ఎంత, నువ్వు ఎందుకు ఇమిగ్రేట్ అవుతున్నావు, ఇక్కడ అలాంటి టాలెంట్ లేదా, ఫస్ట్ అక్కడ టాలెంట్ లేకపోతేనే కదా బయట వాళ్ళు పోవడానికి. సో ఇక్కడ అలాంటి టాలెంట్ లేదా, ఇవన్నీ చూసుకొని వీసాస్ ఇష్యూస్ చేస్తున్నారు ఇప్పటి నుంచి. ముందైతే 60,000 70K H1 ఫైల్ చేసేవాళ్ళు, ఇప్పుడు 130% ఇంక్రిమెంట్ వచ్చింది. యూ కెనాట్ ఫైల్ below 130K or 120K. even if you file, it will get rejected. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఉంది మనకు. ఓకే, అంటే ఇది వలస విధానంలో మార్పుగా చూడాలా, లేకపోతే త్వరలో అమెరికాలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విధానంలో భాగంగా చూడాలా ఈ కొత్త నిబంధనలు అనేటివి? డొనాల్డ్ ట్రంప్ భాగంగా చూడాలి అంటాను నన్ను అడిగితే మీరు. బికాస్ he has been anti immigrants right from the beginning. ఆయన వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్ నేషనలిస్ట్. సో ఆయన తెచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది కొంచెం
మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మీకు మీరు ఫేస్బుక్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఏ కంపెనీస్ అయినా తీసుకోండి శ్రీనివాస్ గారు, ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్ క్యాన్ రన్ వితౌట్ ఇండియన్ ఐటీ బ్యాక్ బోన్ సపోర్ట్. ఇప్పుడు మంచి ఇంజనీర్స్ తీసుకోండి, డెవలపర్స్ తీసుకోండి, అందరు ఇండియన్సే మోస్ట్ ఇది కదా. నువ్వు ఇప్పుడు వచ్చి ఆ జాబ్స్ అన్ని రీప్లేస్ చేసి వి విల్ పుట్ అమెరికన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ స్కిల్డ్ ఉండాలి కదా జాబ్స్ చేయడానికి. సో మేబీ ఇన్ ఇయర్ ఆర్ టూ దే విల్ రియలైజ్ దట్ యు నో వాట్ Americans can't do that. Americans can't deliver as much as what Indians can deliver అనేది ఒక 1-2 years లో వాళ్ళకి అర్థమవుతుంది. సో మేబీ ఓ 2 years తర్వాత మళ్ళీ దీంట్లో మార్పులు రావచ్చు. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ గారు సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది కాబట్టి ఆయన ప్రెసిడెంట్ కెనాట్ సర్వ్ మోర్ దెన్ 2 terms in America. So that is a very good thing. So in such a scenario, I'm assuming, you know what, after 2 years, the laws might get a little more easy for us to approach. ఇప్పుడు ఇంతకు ముందున్న లాటరీ పద్ధతి కంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన వెజ్ బేస్డ్ అంటే వేతన ఆధారిత వేజ్ బేస్డ్ ఈ సిస్టమ్ వల్ల ఐటీ నిపుణులకు, ముఖ్యంగా ఎవరైతే ఐటీ రంగంలో స్థిరపడాలని అమెరికా వెళ్ళాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు ఆల్రెడీ స్థిరపడిన కొంతమందికి ఈ ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒక H1 ఫైల్ చేయాలంటే ఒక ఎంప్లాయర్ హ్యాస్ టు పే. H1s అన్ని మోస్ట్ H1s ఎట్లా ఫైల్ అవుతుంది, ఒక థర్డ్ పార్టీ త్రూ ఫైల్ అవుతుంది. స్టాఫింగ్ కంపెనీస్ ఉంటాయి, కన్సల్టెంట్స్ ఉంటాయి, వీళ్ళే ఫైల్ చేసేది 80-70% ఆఫ్ ది H1s. దే కెనాట్ అఫోర్డ్ దట్ శాలరీ కదా. ఇప్పుడు ఆ శాలరీ అఫోర్డ్ పోతున్నారు కాబట్టి మన ఇండియన్స్ కి అంత జాబ్ ఎక్కువ రాదు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ గా H1 ఫైల్ చేసేవాళ్ళు, లేదా గూగుల్ నుంచి డైరెక్ట్ గా H1 ఫైల్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఇండియాలో ఉండరు, వాళ్ళందరూ మోస్ట్లీ యుఎస్ లోనే ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు L1 వీసాలో వెళ్తారు. అక్కడ ఉండే వాళ్ళు H1 మోస్ట్ లైక్లీ ఫైల్ చేసుకుంటారే గానీ ఇక్కడ నుంచి H1s ఫైల్ అయ్యేది తక్కువ. H1s డైరెక్ట్ కంపెనీస్ తో, కన్సల్టెంట్స్ తో ఎక్కువ మంది ఫైల్ చేసుకుంటారు. అది ఇప్పుడు తగ్గిపోయింది, ఎందుకంటే కన్సల్టెంట్స్ కి అంత ఇది ఉండదు కదా, ఫినాన్షియల్ బ్యాంకింగ్ ఉండదు కదా. అందుకోసం ఐటీ ఉద్యోగాలు కొంచెం తగ్గిద్ది మన సైడ్. అది కాకుండా ఇప్పుడు 100K మళ్ళీ ఇవ్వాలి అంటున్నారు కదా. ముందు వచ్చేసి 15K ఉండేది, ఇప్పుడు 100K సబ్మిట్ చేయాలి. ఏ ఎంప్లాయర్ ఉన్న ఒక ఎంప్లాయర్ని ఇక్కడ నుంచి యూఎస్ తీసుకుపోవాలన్నా, H1 ఫైల్ చేయాలన్నా ఎవరికి వస్తుంది? అంత ప్రాఫిటే రాదు కదా అబ్బాయి మీద అమ్మాయి మీద. ఎవరు ఫైల్ చేస్తారు? ఇప్పుడు ఈ పెంచిన ఫీజులు పే చేయాలన్నా అమెరికన్ కంపెనీలు భారతీయుల కోసం ఎందుకు పే చేస్తాయి? చేయరు కదా, మోస్ట్ చేయరు. లైక్లీ చేయరు. అందుకే అంటున్నా, అమెరికన్ కంపెనీస్ ఇండియన్స్ కి ఫస్ట్ పే చేయదు. సెకండ్, కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో 100K పెట్టి ఏ క్యాండిడేట్ ని ఇక్కడ నుంచి అక్కడ తీసుకోబోరు. మరి హౌ డు యూ ప్రపోజ్ దట్ H1B విల్ గో ఫార్వర్డ్? ఇట్ విల్ బి అ ఫెయిల్యూర్ ఫర్ ద నెక్స్ట్ 2 years వాళ్ళు లాస్ మార్చేదాకా. లేకపోతే ఇట్లనే ఒక 2 years 3 years ఫ్రీగా చేయించుకుంటారేమో, మినిమం వేజ్ ఇచ్చి దీన్ని పే చేసిన ఫీజులు పట్టుకొని. అట్లా చేసి అంటే మన ప్రజలు, మన స్టూడెంట్స్ అంత ఇదిగా ఉండి, అంత డెస్పరేట్ గా ఉండి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంకా దట్ విల్ బికమ్ అన్ అడ్వాంటేజ్ టు దెమ్. మీరు కట్టి రండి, వచ్చాక కట్ చేసుకోండి, మళ్ళీ కట్ చేసుకోండి, కట్ అనే విధానం వస్తే చెప్పలేం కదా. కానీ ఒక H1 క్యాండిడేట్ కి 100K రానే రాదు, ఆయనకు వచ్చేది 70-80K. మరి 100K కట్టి ఎట్లా వస్తారు? అంతే కదా. అంటే ఈ కొత్త నిబంధనల వల్ల ఇప్పుడు మన భారతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయి, TCS కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇట్లాంటి వాటి బిజినెస్ మీద ఈ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా ఉంటుంది. బట్ ద గుడ్ థింగ్ ఇస్ ఆఫ్ షోర్ ఎక్కువ అవుతుంది ఇండియాకి. ఇప్పుడు అక్కడ జాబ్స్ తక్కువ అవుతుంది కాబట్టి ఇండియన్స్ కి అక్కడ స్పెండ్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు క్యాండిడేట్ ని హైర్ చేసుకోవాలంటే 130K 140K పెట్టాల్సి వస్తుంది H1 లో. ఆ జాబ్స్ అని ఇప్పుడు ఆఫ్ షోర్ అవుతుంది ఇండియాకి. సో మోస్ట్ లైక్లీ మన ఇండియన్స్ కే అక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే జాబ్స్ పెరుగుతుంది. TCS, విప్రో, HCL, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఇక్కడే పెట్టుకుంటారు కదా, ఇంకా ఆఫ్ షోర్ చేసుకుని అక్కడ పంపించారు కదా. కానీ ట్రంప్ గారు అది కూడా ఈ మధ్య రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, దట్ ఆఫ్ షోర్ మీరు ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి. ఆఫ్ షోర్ చేసిన కంపెనీస్ ని పెనాల్టీస్ వేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక ఇది పెట్టి ఆ లా మీరు ఫాలో చేయట్లేదు, ఈ లా ఏదో ఇబ్బంది పెడుతున్నారు. ఈ మార్పులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ భారతీయులకు, ఎవరైతే అమెరికా కలవ డ్రీమ్స్ డాలర్ డ్రీమ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ అడ్డంకిగా మారుతాయా, లేదా ఈ అవకాశం, ఇట్లాంటి అవకాశము అర్హత ఉన్న వాళ్ళకే దక్కాలి అనే వడపోతగా దీన్ని చూడాలా, ఫిల్టర్గా? ఐ మీన్
అంటే ఎట్లా చూడాలంటారు? అంటే మనం వచ్చేసి అర్హత అనే ఇది మనం మాట్లాడకూడదు శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దేర్ ఓన్ మెరిట్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. కానీ ఇక్కడ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ఓకే. అది ఏ ఒక్క బిజినెస్ చేయి, ఏ ఒక్క జాబ్ చేయి, ఎక్కడైనా వెళ్ళు, నువ్వు ఏదైనా చేయి, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఆల్వేస్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ కదా ఇన్ ఎనీ ఇండివిజువల్స్ లైఫ్. ఆ అర్హత మేబీ మనం చూసుకోవాలి, మనకు ఆ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా అని చెప్పేసి. దానికంటే మించి వీఆర్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కంట్రీ, వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ కాబట్టి. బట్ ఇట్స్ గుడ్ థింగ్ దట్ దేవ్ డన్ ఇట్ అ మెరిట్ సిస్టమ్. లాటరీ కాకుండా మెరిట్ సిస్టమ్ చేసింది ఇట్స్ ఇదే. ఎందుకంటే నీకు నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అక్కడ వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు. ఇప్పుడు ముందు ఏం చేసేవాళ్ళంటే కన్సల్టెన్సీస్ వచ్చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక H1 క్లియర్ అవ్వాలంటే నీకు బ్యాంక్ అకౌంట్లో ఇంత ఉండాలని ఉంటుంది, F1 క్లియర్ అవ్వాలంటే ఇంత ఉండాలని ఉంటుంది. అది 1 డే ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో చూపించి, మన స్టూడెంట్స్ వెళ్ళి అది ఎంబసీలో చూపించి వీసా అప్రూవల్ తెచ్చుకొని, అవన్నీ ఇప్పుడు అవ్వదు. సో ఈ కన్సల్టెన్సీస్ కి మంచిగా దెబ్బపడినట్టే. రౌట్ ఏదైతే తీసుకున్నారో, షార్ట్ కట్స్ ఏదైతే తీసుకున్నారో, ఇప్పుడు అది అవకాశం ఉండదు కదా. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మన వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా వెళ్ళగలుగుతారు. ముందైతే భయంతో వెళ్ళేవారు మన స్టూడెంట్స్. ఇప్పుడు వస్తుంది, పోయిన తర్వాత వీసా వస్తుందో, అక్కడ వెళ్ళాక నువ్వు లాటరీలో మనం సెలెక్ట్ అవుతామో లేదో అని ఒక చాలా టెన్షన్ ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు నువ్వు చదువుకో, నువ్వు కష్టపడు, నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకో. ఇప్పుడు ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ పనికిరావు, ఏ ఒక ఫేక్ డాక్యుమెంట్లు పనికిరావు, అన్ని వెరిఫై చేస్తున్నారంట వాళ్ళు. సో ఇంకేం చేయగలుగుతారు స్టూడెంట్స్ అయినా? ఏదున్నా జెన్యున్ గా పెట్టాల్సిందే. మనం జెన్యున్ గా పెడితే ఆ శాలరీ రాదు, ఆ శాలరీ రాకపోతే మనం క్వాలిఫై అవ్వము. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్ రైట్ నౌ. ఇంకోటి అండి, ఇంకో వాదన వినిపిస్తున్నారు. అంటే ఈ వీసా కొత్త నిబంధనల వల్ల భారతీయులకే ఎక్కువ లాభము, ఫైనాన్షియల్గా ఎక్కువ లాభం అని కొంతమంది వాదిస్తున్నారు. ఇది కరెక్టేనా? ఆఫ్ షోర్ అయితే ఇప్పుడు ఏ పొజిషన్స్ అక్కడ ఫిల్ చేయలేకపోతున్నారో ఆ పొజిషన్స్ ఇండియా ఖచ్చితంగా వస్తాయి కదా. 130K పెట్టుకొని నువ్వు ఒక క్యాండిడేట్ ని అక్కడ పెట్టుకోలేవు నీ పేరోల్లో. నువ్వు ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తావు? ఆబ్వియస్ గా నువ్వు అవుట్ సోర్స్ చేస్తారు కదా ఏ ఆర్గనైజేషన్ ఉన్నా. సో ఇండియాకి కొంచెం ఆఫ్ షోరింగ్ బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు GCCs అని పెరుగుతున్నాయి, గేట్స్ అని పెరుగుతున్నాయి. సో ఆల్ దీస్ ఆఫ్ షోరింగ్ అవుతుంది కాబట్టి ఇండియన్ ఎకానమీ విల్ గ్రో. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ డాలర్ డ్రీమ్స్ ఉండేవాళ్ళు, అమెరికన్ డ్రీమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుందేమో. అమెరికా పోకుండానే ఇండియాలో సంపాదించుకోవాల్సి వస్తుంది దీనివల్ల. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా, మన దేశానికి కూడా మంచిది, స్టూడెంట్స్ కి మంచిది. ఇంకోటి అండి, ఇక్కడ ఒక పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం భారతీయులను టార్గెట్ గా చేస్తున్నట్లుంది ఈ నిబంధనలు అనేది కూడా ఉంది. 70% ఆఫ్ ద H1 ఫైలింగ్స్ మనమే కదా శ్రీనివాస్ గారు చేసేది. అది మనం టార్గెట్ చేసినట్టు కాదు, మనం సిస్టమ్ ని అంత వాడేసుకున్నాం లాస్ట్ ఒక 30-40 చెప్పకూడదు కానీ. Being an Indian, you shouldn't say that, but we've misused the system for the last 30 years. మరీ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి, ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టి, లేనిది ఉన్నట్టు చూపించి, OPT క్యాండిడేట్ ని H1 గా పంపించి, ఇవన్నీ చేసిన వల్ల we took a hit. ఓకే. అంటే ఈ అమెరికా ఏమో ఈ వాళ్ళ స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనే పాలసీ పెట్టుకుంది. సో దీనికి ప్రతిగా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ మన మీదే పడుతుంది, ఎక్కువ మన దేశం నుంచి వెళ్తారు కాబట్టి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ ఏమైనా తన విధానాల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా? ఫస్ట్ వచ్చేసి కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో శ్రీనివాస్ గారు, వాళ్ళకి ఎట్లున్నా బిజినెస్ దెబ్బ తింటది కాబట్టి మనం ఆ షార్ట్ కట్స్ ఏదైతే ఉందో, మనం ఇండియాలో వాడేది బయట దేశంలో ఇంకా పనికి రాదు, US లో అయితే అసలుకే పనికి రాదు అనే ఒక మోటివ్ తో, అనే ఒక ఇంటెన్షన్ తో మనం ముందుకెళ్ళాలి. ముందులాగా లేదు మేము షార్ట్ కట్ తో వెళ్తాము, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్తాము, అవన్నీ ఇప్పుడు నిన్ను అక్కడ. సో ఇప్పుడు నువ్వు US ఎంటర్ అవ్వాలనుకోండి, మీకు అక్కడ చెక్ పాయింట్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్స్ ఉంటాయి. ఇమిగ్రేషన్ దాటాలంటే నువ్వు మొత్తం డాక్యుమెంట్స్ ఇప్పుడు చూపించాలి. ముందైతే ఏదో అట్టాగిట్ట పంపించేసేవాళ్ళు. ఇప్పుడు ఏమేమి స్టేజ్లు ఉంటాయండి? అంటే ఒక కొత్తగా వెళ్ళాలనే కోసం అవగాహన కోసం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏంది, మీరు వీసా అప్లై చేస్తారు, వీసా అప్రూవల్ అయితే యూ గో, వీసా డినై అయితే యూ స్టే బ్యాక్. అప్రూవల్ అయిన వెంటనే యూ ల్యాండ్ ఇన్ ది US. ఏ స్టేట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు
యూజువలీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే ఏ స్టేట్ లో వచ్చేసి ఇమిగ్రేషన్ లాస్ కొంచెం ఈజియర్ గా ఉంటుందో ఆ స్టేట్స్ లో స్టూడెంట్స్ ల్యాండ్ అవుతారు. ఓకే. ఇప్పుడు టెక్సస్ లో ల్యాండ్ అవుతారు, ఎనీ రిపబ్లికన్ స్టేట్స్ లో చాలా తక్కువ ల్యాండ్ అవుతారు, డెమోక్రాటిక్ స్టేట్స్ లోనే ఎక్కువ ల్యాండ్ అవుతారు స్టూడెంట్స్. ఓకే. బికాస్ ఇమిగ్రేషన్ లాస్ ఆర్ లెస్ స్ట్రిక్టర్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆర్ లెస్ స్ట్రిక్టర్. దాని వల్ల ఈ స్టేట్స్ ఇది చేసుకుంటారు. అక్కడ దిగాక మీకు ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ద మినిట్ యూ ఫ్లైట్ దిగిన వెంటనే మీరు ఫ్లైట్ లోనే మీకు ఒక పేపర్ ఇస్తారు, ఎనీబడి హూస్ నాట్ సిటిజన్ ప్లీజ్ రైట్, ఎక్కడ వెళ్తున్నారు, దేనికి వస్తున్నారు, మీ హూ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇక్కడ అవన్నీ ఓ పేపర్ ఇచ్చి యూ హ్యావ్ టు సబ్మిట్. అది సబ్మిట్ చేసిన తర్వాత యూ గెట్ ఇన్ టు ది ఇమిగ్రేషన్ లైన్. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మిమ్మల్ని 100 క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు వస్తున్నావు, దేనికి వస్తున్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎన్నేళ్ళు ఉందాం అనుకుంటున్నావు. B1 లో వెళ్తే B1 క్వశ్చన్స్ అడుగుతారు, వై ఆర్ యూ హియర్, వెకేషనా లేకపోతే వర్క్ వల్ల బిజినెస్ వల్ల వచ్చిండవా. H1 లో వెళ్తే నీకు ఫ్యామిలీ యుఎస్ లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, మీ వైఫ్ ఎక్కడుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది, ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ ఏంది, మీ ఎంప్లాయర్ ఎవరు, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ వాళ్ళు సాటిస్ఫై అయితేనే యూ కెన్ ఎంటర్ ద కంట్రీ, లేకపోతే డిపోర్ట్ చేసేస్తారు. ఈవెన్ వీసా ఉన్నా, టికెట్ తీసుకున్నా, అన్ని చేసినా కూడా ఆడ వెళ్ళాక ఇఫ్ ది ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ది ఆన్సర్స్ దట్ యు గివ్ ఆర్ ప్రొవైడ్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ యు హ్యావ్, దే కెన్ డిపోర్ట్ యు బ్యాక్. ఓకే. సో అది ముందుంచే ఉంది, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. సో మనం ఆ ఛాన్స్ తీసుకొని డెమోక్రాట్ స్టేట్ లో ల్యాండ్ అవుతాం, అవన్నీ ఇప్పుడు ఐ డోంట్ థింక్ విల్ ప్లే ఎనీ రోల్. ఐ థింక్ యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. ఏది సబ్మిట్ చేస్తే అది ఉన్నట్టే సబ్మిట్ చేయాలి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే సేఫ్ అన్నట్లు. సేఫ్, లేకపోతే ఇంకా సరే నువ్వు కంట్రీ ఎంటర్ అయినావు, ఏదో ఒక దాని వల్ల ఐస్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారు అనుకోండి, మరి మీరు ఫేక్ అని తెలిసింది అనుకోండి, బ్లాక్ లిస్ట్ చేస్తారు, డిపోర్టేషన్ చేసి బ్లాక్ లిస్ట్ చేస్తారు. మరి అమెరికా పోవడానికే లేదు. ఒకసారి అమెరికా బ్లాక్ లిస్ట్ చేసింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వోంట్ లెట్ యూ ఇన్. ఓ, అదొకటి ఉంది. సో ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వోంట్ లెట్ యూ ఇన్. దానివల్ల యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ స్టూడెంట్స్ దీస్ డేస్. అంటే ఈ కొత్త నిబంధనల వల్ల ముఖ్యంగా ఎక్కువ నష్టపోతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫ్రెషర్స్కే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళు ఎలాంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఈ ప్రాసెస్ ఈజీ అవుతుంది అంటారు? ఈ ప్రాసెస్ ఈజీ అవ్వదు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ 2 years కి అయితే ఈ ప్రాసెస్ ఈజీ అవ్వదు. ఫస్ట్ వచ్చేసి మనం యుఎస్కి F1 వీసాలో వెళ్తాం స్టూడెంట్స్ అయితే. F1 వీసా అంటే ఏంటి, నీకు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడుగుతాడు, నువ్వు F1 తర్వాత ఇక్కడ పని చేయాలి అనుకుంటున్నావా అని చెప్పేసి. అవును అంటే వాడు తిరిగి పంపించేస్తాడు. సో నువ్వు లేదనేసి కంట్రీ ఎంటర్ అవుతున్నావు. ఏ స్టూడెంట్ అయినా నేను ఇక్కడ వచ్చింది చదువుకోవడానికి, చదివి అయినాక నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతా. This is how a student enters the US. So now the students have to go study and come back. They cannot say, you know what, I want to apply for a job here, I will put fake documents in place, I will put fake experience in place. All this won't work. అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయితే అమెరికాలో అక్కడున్న ప్రొఫెషనల్స్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ ఇటు నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఈ కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వైపు వెళ్ళే అవకాశం ఉందా? అంటే వలస అంటే జాబ్స్ ఉండాలి కదా. అంటే ఓకే, జాబ్స్ లేవు కదా శ్రీనివాస్ గారు. కెనడా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకుని, జర్మనీ తీసుకుని, జాబ్స్ ఏడు ఉన్నాయి. జర్మనీ అయితే జర్మన్ ఇస్ మస్ట్. నువ్వు జర్మన్ లాంగ్వేజ్ లేకుండా నీకు ఎలాంటి జాబ్స్ రావడం, ఇఫ్ యూ లుకింగ్ ఎట్ హై పేయింగ్ జాబ్. కెనడా అంటారా, కెనడా దేర్ ఓన్ సిటిజన్స్ డోంట్ హ్యావ్ జాబ్స్. ఆస్ట్రేలియాస్ ఎకానమీ ఇస్ నాట్ that strong that it can provide jobs to other citizens. చేయొచ్చు 10% 20% చేయొచ్చు, కానీ యుఎస్ అంత అయితే they're not their economy is not that big and strong కదా. వాళ్ళ సిటిజన్స్ కి జాబ్స్ లేవు. సో మనకి ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ వైపు భారత్ వెళ్ళాలంటే ఏం చేయాలి? We have strong incubation centers here, Srinivas garu. Strong GCCs here. We have amazing startups coming up.
గవర్నమెంట్ ఫండింగ్ బాగుంది, అన్ని ఇండియాలో బాగుంది. ఇప్పుడు ఇండియాలో చదువుకొని, ఇండియాలో ఉద్యోగం ఎత్తుక్కొని, ఇండియాలో పనిచేసి, ఇండియాలో ఇల్లు కొనుక్కొని, ఇండియాలో కారు కొనుక్కుంటే మంచిది ఇప్పుడు మనకు. దట్ ఈస్ హౌ యూ కెన్ సపోర్ట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ సపోర్ట్ ద కంట్రీ ఇన్ రిటర్న్ ఆల్సో. ముందులా లేదు ఇప్పుడు. ఎవ్రీ కంట్రీ, ఇప్పుడు మన దేశం కూడా తీసుకోండి, ఇమిగ్రేషన్ హెస్ బికమ్ అ హ్యూజ్ ఛాలెంజ్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ. అవునా కాదా చెప్పండి? బంగ్లాదేశీస్ వచ్చి మన జాబ్స్, రోహింగ్యాలు, అవును. సో వెన్ వీఆర్ సో స్ట్రిక్ట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ అమెరికా బీయింగ్ సో స్ట్రిక్ట్? Nothing wrong. You're born in this country, you work for this country, you die in this country. Just because you want to make money, మీరు యుఎస్కి వెళ్ళి డబ్బులు సంపాదించాలంటే ఇవన్నీ ఫాలో అవ్వండి. అవును, ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకోవాలనుకునే యూత్ కి చాలా మంది ఇప్పుడు ఇది అడ్మిషన్స్ టైం, వాళ్ళకు ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఇచ్చే సలహా ఏంటి? మై సజెషన్ వుడ్ బి నాట్ టు గో, శ్రీనివాస్ గారు. ఈ టైంలో అయితే డొనాల్డ్ ట్రంప్ ఉండేదాకా మనం ఏ స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి పంపించినా, ఏ ఒక కన్సల్టెన్సీ అలాంటి ఒక ప్రాసెస్లో ఇఫ్ దే టేక్ అ పార్ట్ ఇన్ ఇట్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఎంకరేజ్. 100 కన్సల్టెన్సీస్ ఫోన్ చేస్తాయి స్టూడెంట్స్కి, మేము మిమ్మల్ని పంపించేస్తాము, అది పెడతాము, ఇది పెడతాము అని చెప్పి. స్టూడెంట్స్ అది నమ్మకూడదు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏ కన్సల్టెన్సీస్ కెనాట్ అఫోర్డ్, అన్ని ఫేకే పెడతారు. ముందులా లేదు ఇప్పుడు. పట్టుకుంటున్నారు, ఇమిగ్రేషన్ లో పట్టుకుంటున్నారు, ఐస్ వాళ్ళు పట్టుకుంటున్నారు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ చెక్ చేస్తున్నారు. ఇఫ్ యూ సీ an Indian there, if you see somebody who's not an American in a grocery store, వాళ్ళని అడుగుతున్నారు, మీ పాస్పోర్ట్ ఏంటి, మీ వీసా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఏంది. ముందు ఉండలేదు ఇట్ట. కానీ ఇప్పుడు ఇండియన్స్ అక్కడ కనిపిస్తే చాలు అడిగే పరిస్థితి ఉంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్, వెన్ డిడ్ యూ అరైవ్, వాట్ ఈస్ యువర్ వీసా స్టేటస్ అని చెప్పేసి. వై పుట్ యువర్ సెల్ఫ్ త్రూ దట్? అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి భారతీయులకు అమెరికాలో అని? మనం సిస్టమ్ ని బాగా మిస్యూజ్ చేసుకున్నాం శ్రీనివాస్ గారు. అంటే ఎలా చెప్పాను కదా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫేక్ పెట్టాం, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టాం. ఓపీటీ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు H1 తీసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని H1 అని సబ్మిట్ చేసి ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు. దీనికన్నీ ఒక ఇక్కడ ఒక హైదరాబాద్ లో అయితే ప్రతి ఒక్క ఆల్టర్నేట్ వీధిలో మీకు ఈ కన్సల్టెన్సీస్ ఉంటాయి, యుఎస్ గల్లీకి ఉంటాయి. గల్లీకి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం పోయేదేం లేదు కదా, స్టూడెంట్స్ లైఫే కదా అక్కడ ఉండేది. ప్రతి ఒక్కటి ఫేక్ చేసి పడేసి స్టూడెంట్స్ ని పంపించేసేవాళ్ళు జాబ్స్ కి. వాళ్ళకి జాబ్స్ రాకపోతే వెనకాల నుంచి ప్రాక్సీ పెట్టేవాళ్ళు, ఇండియా నుంచి ప్రాక్సీ పెట్టి అక్కడ ఉద్యోగం చేయించేవాళ్ళు స్టూడెంట్స్ ని. మళ్ళీ ఇవన్నీ చూసే కదా ఎందరికి తెలుస్తుంది ఈ అబ్బాయి ఫేక్ అని చెప్పి. సో నీకు 10 మంది ఇండియన్స్ లో 8 members ఆర్ ఫేక్ అంటే ఆబ్వియస్లీ ఆ పేరు వచ్చిద్దా లేదా, మనకు వస్తుంది కదా. అందుకోసం లాస్ హెవ్ బికమ్ అ లిటిల్ మోర్ స్ట్రిక్టర్. మన ఫాల్ట్ ఉంది ఈ ప్రాసెస్ లో, మనం అన్ని కరెక్ట్ గా వెళ్ళాము, యుఎస్ డిడ్ ఎవ్రీథింగ్ రాంగ్ అని కూడా మనం చెప్పలేము. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మన వాళ్ళు అక్కడ ఎంత దిగజారాలో అంత దిగజారని. అసలు ఏంటి అది అసలు? అంటే ఎలాంటి దిగజారడం అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక స్టూడెంట్గా వెళ్తారు అనుకోండి, ఒక స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత మీకు టీపీటీ ఉంటుంది, ఓపీటీ ఉంటుంది, మీకు H1 వస్తుంది. ఇప్పుడు మీకు H1 పిక్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఒక మాస్టర్స్ చేస్తారు ఒక స్టూడెంట్, మళ్ళీ సిపిటీకి వస్తారు, మళ్ళీ ఓపీటీకి వస్తారు, మళ్ళీ H1 ట్రై చేస్తారు. పిక్ అవ్వకపోయింది అనుకోండి, మళ్ళీ ట్రై చేస్తారు. సరే, ఇవన్నీ అవ్వకుండా ఈ ఓపీటీ సిపిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చదువుకున్నారో అదే జాబ్స్ చేస్తారా? చేయరు. మెక్డానల్డ్స్ లో చేస్తారు, పెట్రోల్ బంక్ లో చేస్తారు, డామినోస్ లో చేస్తారు. అవసరమా? అది దిగజారకపోతే అది ఇంకేంటి? అంత చదువుకున్నోళ్ళు నీకు డాలర్లో సంపాదించాలి అని అంత ఒక ఏం చెప్పేది, అతి ఆశ కదా. అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ వాళ్ళకి అంత సపోర్ట్ చేయలేకపోవడం కూడా కారణం కావచ్చు కదా ఫైనాన్షియల్ గా. ఫస్ట్ వచ్చేసి స్టిగ్మా ఉందండి ఇండియాలో. ఏమని, యుఎస్ లో వెళ్ళి మా అబ్బాయి చదువుకున్నాడు, మా అమ్మాయి చదువుకుందంటే గొప్ప స్టేటస్ అది. అందువల్ల ఏం చేస్తారు, ప్రతి ఒక్క పేరెంట్ పుష్ చేస్తారు. ఏం చేస్తారో ఇంజనీరింగ్ తర్వాత యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయడానికి, ఏం చేస్తారో డిగ్రీ తర్వాత యుఎస్కి పోయి ఎంబీఏ చేయడానికి అని చెప్పేసి. ఆ స్టిగ్మా వల్ల మన స్టూడెంట్స్ ప్రెషర్ అవుతారే కానీ, మీరు చాలా స్టూడెంట్స్ వెళ్ళి అడగండి ఇప్పుడు, అరే నేను ఇండియాలో ఉంటేనే బాగుంటుంది అక్క, ఏం చేస్తాను అడిగి పోయి, అమ్మ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, పక్కింటి అమ్మాయి వెళ్ళిందంట నన్ను కూడా వెళ్ళమంటుంది అంటున్నారు. సో కంపారిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. మీకు మంచి సంబంధాలు రావాలంటే అబ్బాయి యుఎస్ లో ఉండాలి అంటారు. సో దీస్ ఆర్ ఆల్ బికమ్ సోషల్ స్టిగ్మాస్. అన్లెస్ వీ చేంజ్ వీ కెనాట్ బ్లేమ్ ది యుఎస్ ఎంటైర్లీ.
ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారుతున్నట్టుంది. అమెరికాలో ఉంటే పిల్లనిచ్చడానికి తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు. మేబీ ఈ ఏడాది మారొచ్చేమో ముందు ముందు ఇప్పుడు మేబీ ఒకప్పుడు ఎంత ఫ్యాన్సీ ఉండేదంటే మీరు చూసింటారు, పేపర్లో యాడ్స్ వచ్చేవాళ్ళు, అవును. స్వదేశీ ఆగమనం, అవును. విదేశీ ప్రయాణము ఇట్లా అని చెప్పి బ్యానర్లు కట్టేవాళ్ళు. బ్యానర్లు పెట్టేవాళ్ళు, సినిమాలు ఎన్నో వచ్చాయి చూడండి అవును. దాని మీద. అవును. సో సో అలాంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఒకప్పుడు కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు కూడా అంతే గాని తగ్గుతుంది అంతే. తగ్గుతోంది. ఇంకొక 2 years లో మొత్తానికే పోతుందేమో. అమెరికాలో అబ్బాయి ఉంటే బియ్యం మేము పిల్లని అంటారు కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.